బెంగాల్లో చేపల రాజకీయం రేంజ్లో నడుస్తోంది. సీఎం మమతా బెనర్జీ, ప్రధాని మోడీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పశ్చిమ బెంగాల్ టీఎంసీ పాలనలో మత్స్య ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించలేకపోయిందంటూ విమర్శించారు మోడీ. ఇవన్నీ తప్పుడు లెక్కలని దీదీ కౌంటర్ ఇచ్చింది. బెంగాల్ అంటే ఘుమఘుమలాడే చేపల పులుసుకు ఫేమస్. ఆ రాష్ట్ర సంస్కృతి, వంటకాలలో చేపలు అంతర్భాగం. వీటి వినియోగం కేవలం ఆహారం మాత్రమే కాదు, అదొక ఆర్థిక వ్యవస్థ. బెంగాల్ వాసులు ఏడాదికి 8.36 లక్షల టన్నుల చేపలను తింటున్నారు. మొత్తం ఆహార ఖర్చులో 18.9% కేవలం చేపలు, మాంసం కోసమే ఖర్చు చేస్తారు. పెళ్లిళ్లలో కూడా చేపను కానుకగా ఇస్తారు. ఇప్పుడు ఇదే చేపల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఎన్నికల వేళ రచ్చరాజేస్తోంది. అభివృద్ధి, నిరుద్యోగం వంటి అంశాలను పక్కనబెట్టి ఓటర్ల కంచంలో ఉండే చేప ముక్క చుట్టూ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అధికార తృణమూల్, బీజేపీ మధ్య ఫిష్ వార్ పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ముదురుతోంది. బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం తిననివ్వరంటూ కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు దీదీ. మీ పళ్లెంలో చేపను ఉండనివ్వరు, గుడ్లను తాకనివ్వరు, చివరకు మీరు బెంగాలీ మాట్లాడితే బంగ్లాదేశీయులని ముద్ర వేస్తారంటూ భావోద్వేగపూరిత విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రచారానికి బీజేపీ నేతలు తమదైన స్టైల్లో కౌంటర్ ఇస్తున్నారు. భారీ చేపలను చేతుల్లో పట్టుకుని కొందరు బీజేపీ అభ్యర్థులు క్యాంపెయిన్ చేస్తున్నారు. మేము చేపలకు వ్యతిరేకం కాదు, మా సంస్కృతిలో భాగం అంటూ ఓటర్లకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆహారపు అలవాట్లపై తాము ఎప్పుడూ ఆంక్షలు విధించబోమని స్పష్టం చేశారు బెంగాల్ బీజేపీ నేతలు. ఇదే ఇష్యూపై ప్రధాని మోడీ కామెంట్స్తో ఫిష్ పాలిటిక్స్ పీక్స్కు చేరాయి. టీఎంసీ 15 ఏళ్ల పాలనలో కనీసం తినడానికి జనానికి చేపలు కూడా అందించలేకపోయిందని మోడీ విమర్శించారు. అంతేకాదు, చేపల ఉత్పత్తిలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మత్స్య సంపదలో, ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మోడీ విమర్శలపై సీఎం మమతా బెనర్జీ ధీటుగా స్పందించారు. ఆయన చెబుతున్నవన్నీ తప్పుడు గణాంకాలంటూ ఎదురుదాడికి దిగారు. సొంత పార్టీ నేతలు చెప్పేవన్నీ యథాతథంగా వల్లెవేయడానికి బదులుగా ఇలాంటి వాటిని కూడా మోడీ తెలుసుకోవాలని హితవు పలికారు. మొత్తంగా బెంగాల్లో ఫిష్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ఉత్కంఠ రేపుతోంది.